వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు పెళ్లి అన్నట్టు కూడా ఇప్పుడు పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. అంతేకాదు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సంబంధించిన ఒక డ్రెస్ కోడ్ కూడా పెట్టేశారన్నట్టు తెలుస్తోంది. సో ఆ డ్రెస్ కోడ్ ఏంటి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో సినీ క్రిటిక్ జగదేవ్ గారు స్టూడియోలోనే ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్. హాయ్ జకీర్. ఏంటి సార్ కొత్తగా ఫ్యాన్స్ కి డ్రెస్ కూడా? మీరు బాగానే అడిగారు, ఫ్యాన్స్కి డ్రెస్ కూడా ఏంటి బన్నీ ఫ్యాన్స్ అని. కానీ ఇలాగే చాలామంది ఏం అడుగుతున్నారంటే, ఇంతకుముందు వేరే ఛానల్కి వెళ్ళినప్పుడు కూడా, ఇప్పుడు కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మానందం చూడండి ఎలాంటి వార్తలు చేస్తాడని. ఇప్పుడు ఇలియానా గారు దర్శకుడు ఏది అడిగినా కూడా చాలా అద్భుతంగా ఆమె ఎక్స్ప్రెషన్ ఇస్తారు, బాగా చేస్తారు అనే వార్త ఉందనుకో. దానికి నువ్వేం చెప్తారా చెప్పోసారంటే, దేనికైనా సై అంటున్న ఇలియానా అని చదువుతాడు బ్రహ్మానందం, మార్చి కొద్దిగా మసాలా యాడ్ చేసి లాగి పెట్టి కొడతాడు. అంటే మీడియా అలా ఉంది అని చెప్పే ప్రయత్నం అక్కడ పూరి జగన్నాథ్ గారి డైలాగులో సారాంశం. సేమ్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నాకు అదే గుర్తొచ్చింది. ఇప్పుడు బన్నీ గారు వాళ్ళ తమ్ముడు అదే అల్లు శిరీష్ గారు, ఆయన ఇప్పుడు హీరో కదా, ఆయన సినిమా ఆయన పెళ్లికి ఒక స్పెషల్గా ఏదో చేద్దామని అనుకుంటున్నారు. సరే అల్లు ఆర్మీ అని ఒకటి పెట్టారు కాబట్టి ఆ ఆర్మీకి డ్రెస్ కోడ్ పెట్టాలనుకుని ఒక కాన్సెప్ట్లో థాట్ వచ్చింది. ఓకే, వెల్ అండ్ గుడ్, మంచిదేకా. దానికి ట్రోల్స్ ఎలా ఉన్నాయంటే, పవన్ కళ్యాణ్ చెర్రీ చిన్నబుచ్చుకునేలాగా బన్నీ ఫ్యాన్స్ ఒకరు తమ్మునైలు, ఇంకో తమ్మునైలు ఏంటది మెగా ఫ్యామిలీకి పోటీగా అల్లు ఫ్యామిలీ, ఇంకో తమ్మునైలు చెర్రీ ఫ్యాన్స్ కి ధీటేనే జవాబు చెప్పిన బన్నీ ఫ్యాన్స్. అంటే ఎవరికి ఇష్టం వచ్చిన తమ్మునైలు పెడుతున్నారు. లోపల మ్యాటర్ అది కాదు. యాక్చువల్గా అల్లు బన్నీ ఏంటంటే అల్లు ఆర్మీ అని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో దానికి అల్లు అర్జున్ అనే దాని కూడా రెండు ఏళ్ళు ఒకే మధ్యలో గీతతో కలిసి ఉంటాయి కదా, ఆయన ఐకాన్ ఏ అని ఉంటుంది. సో ఆయన అదే చెప్పాడు, నేను అప్పుడు ఏదో ట్రై చేసాం అల్లు అర్జున్, అలాగే అల్లు ఆర్మీ కూడా సింక్ అయ్యేలాగా అనుకున్నాం, అది వర్కౌట్ అవుద్దామేమో అనుకున్నాం, బాగానే వర్కౌట్ అయ్యింది. దాని మీద క్యాప్స్ టీ షర్ట్స్ కూడా చాలా వచ్చేసాయి. చాలా హ్యాపీగా ఫ్యాన్స్ కోసం, నేను ఫ్యాన్స్ కోసం ఏదైనా అని ఒకసారి ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత 2024 ఎన్నికల ముందు ఆయన నంద్యాల వెళ్ళడము, ఆ వ్యవహారం అంతా చూసాం. ఒక్కసారి ఫ్యాన్స్ మధ్య చిచ్చు, పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేలాగా, ఇటువైపు పవర్ స్టార్ ఫ్యాన్స్, ఇటువైపు స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్. వాళ్ళు బాగానే ఉన్నారు. బన్నీ గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు కలిసిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత బన్నీ గారు వాళ్ళ నాయనమ్మ అంటే అల్లు అరవింద్ గారు మదర్ చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పరామర్శకి వెళ్ళారు, కూర్చొని మాట్లాడారు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ ఫ్యాన్స్ చెలరేగిపోయి మా బన్నీ అంటే చూసారా ఫ్యాన్స్కి ఎంత ప్రయారిటీ ఇస్తాడో అని. అంటే ఆయన ఏదైతే అల్లు ఆర్మీ అన్నారో ఫ్యాన్స్కు నా కోసం ఎంతగా కష్టపడి నాకు ఎవరైనా కామెంట్ చేసినా దానికి ధీటుగా జవాబిస్తున్నారో వాళ్ళకి ఏదో చేయాలి అని ఆయన ఇష్టం. అది ఇప్పుడు అందరికీ ఫ్యాన్స్ ఉంటారు. కొంతమందికి ఇప్పుడు ఆ టైంలో చిరంజీవి గారితో పాటు చాలా మంది హీరోలు కూడా ఫ్యాన్స్ ఉన్నారుగా, పెద్ద పెద్ద ఫ్యాన్ బేస్లో ఉన్నాయి. బట్ చిరంజీవి గారే బ్లడ్ బ్యాంకు, ఆ ఐ బ్యాంకు పెట్టి ఆయన బర్త్డే టైంకి రక్తదానాలు, అన్నదానాలు ఎందుకు చేశారు? ఆయనకు ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ కదా. సో అలాగే ఇక్కడ బన్నీ గారికి ఆ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందేమో, అందుకేం ఆయన అల్లు ఆర్మీ అని పెట్టుకున్నాడు. ఒక అల్లు ఆర్మీ కూడా కోడ్ పెడితే, డ్రెస్ కోడ్ పెడితే బాగుంటుంది. ఎలాగా రేపు పొద్దున్న తమ్ముడు పెళ్లి ఉంది, తమ్ముడు పెళ్లికి పిలిచిన తర్వాత అందరినీ కలవచ్చు. బన్నీ అని సరే బన్నీ ఫ్యాన్స్ అందరూ వెళ్తారుగా, డ్రెస్ కోడ్తో వెళ్తే ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్తో కాంటాక్ట్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళతో కాంటాక్ట్ ఉండి కింద వాళ్ళ సైన్యాన్ని అంతా నడిపించుకునేలాగా, రిలీజ్లకి కటౌట్లు కట్టేలాగా ఒక ఫ్యాన్ బేస్ అనేది ఉంటుంది. హిట్ అయినప్పుడు వాళ్ళకి ఎవరు గిఫ్ట్లు పంపించడం, ప్రతి న్యూ ఇయర్కి లేదంటే ఉగాదికి సంక్రాంతికి వాళ్ళకి గ్రీటింగ్స్ పంపించడం అని ఫ్యాన్స్ చేస్తూ, అంటే హీరోలు చేస్తూ ఉంటారు ఫ్యాన్స్ కోసం. సో ఈయన ఇంకొంచెం ముందుకెళ్ళి అల్లు ఆర్మీని పెట్టుకున్నాం కాబట్టి, అల్లు వారి ఇంట్లో పెళ్లి సందడి కాబట్టి అల్లు శిరీష్ పెళ్లికి ఫ్యాన్స్ అందరినీ పిలుద్దాం, ఫ్యాన్స్ కి ఒక డ్రెస్ కోడ్ ఇద్దాం అని చెప్పి ఆల్రెడీ బన్నీ రాయలసీమ ఫ్యాన్స్ అసోసియేషన్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఆ జోన్ వరకు ఒక 50 మందితో టీముగా ఏర్పడి వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఇచ్చి ఫోటో కూడా దిగి చేశారంట. ఓకే. సో దానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచన వస్తుంది. ఎవరు వే ఆఫ్ అప్రోచ్, ఎవరు వే ఆఫ్ స్టైలింగ్ వాళ్ళకు ఉంటుంది కదా. సో అలాగా బన్నీ గారు ఏం చేశారంటే, తమ్ముడు పెళ్లి కాబట్టి గ్రాండ్ గా చేయాలి ఒకటి, తర్వాత పుష్ప లాంటి సక్సెస్ తో ఉన్నారు. ఆ సక్సెస్ ని సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాడు ఆయన. ఎందుకు ఎంజాయ్ చేయలేకపోయాడంటే, ఇక్కడ కేసు ఇష్యూ ఒకటి అవ్వడం, ఏది ఆర్టీసీ క్రాడ్స్ రోడ్ దగ్గర సంజయ్ థియేటర్ దగ్గర కేసు ఇష్యూ అవ్వడం, ఆ సక్సెస్ ని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేదు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ అంత సక్సెస్ ని.
సో ఇప్పుడు తమ్ముడు పెళ్లి ద్వారా సక్సెస్ ఇదవుదాము, పోనీ తమ్ముడు పెళ్లి త్వరగా చేద్దామంటే ఈలోగా నానమ్మ చనిపోయారు. కొద్ది రోజులు పట్టింపు ఉంటుందిగా వాళ్ళకి ఆ ఆచారం. కొంతమంది ఏంటంటే సంవత్సరం వరకు పెళ్లి చేయరు, కొంతమంది లేదు 3 నెలల్లో చేస్తే ఆ ఫలితం చనిపోయిన వాళ్ళకి దక్కుతుంది, ఆ కన్యాదాన ఫలితం ఏదో చెప్తుంటారు. సో ఆ పరంగా మళ్ళీ పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నారు. ముహూర్తం తీశారు, రేపు మాపు పెళ్లి ఉంది. సో దానికి ఒక సెలబ్రేషన్ లాగా ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేద్దామని అల్లు ఆర్మీ బన్నీ ఫ్యాన్స్ అండ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విధంగా ప్రపోజ్ చేశారు. అంతవరకు బానే ఉంది. కానీ ఈ ఫ్యాన్స్ మధ్యన హీరోల మధ్య చిచ్చు పెట్టేలాగా చేసే ఈ సోషల్ మీడియాలో కొంతమంది ఎందుకు ఆ ట్రోల్స్ చేస్తారో, ఎందుకు అలా వాళ్ళకి అంటే నారదుడిలా తయారయ్యారేమో. జనరల్గా నారద మహర్షి చాలా మంచివాడు, ఆయన ఎప్పుడు తగులు పెట్టలే, సినిమాలు అలా చూపించారు కానీ అంటే అర్థమవడం కోసం అలా చెప్తున్నా. చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడం, థంబ్నెయిల్స్ లోనే సగం వెటకారం ఉండడం, ప్రతిదీ తప్పు కదా. ఇప్పుడు మొన్న చరణ్ గారు మిసెస్ గర్భవతిగా ఉన్నప్పుడు కూడా అది సరోగసి, అద్దె గర్భం, ఇలాంటి తప్పు కదా. దాని మీద లావణ్య త్రిపాఠి కూడా చాలా సీరియస్ అయ్యారు. వాళ్ళు ఎంతో సంతోషమైన మూమెంట్స్ తో చాలా హ్యాపీగా ఉన్న తరుణంలో ఇలాంటి పెడితే వాళ్ళు ఎంత బాధపడతారు, ఎంత సెన్సిటివ్ విషయాలు ఇవి. కొన్నిసార్లు అవే సెన్సిటివ్ చాలా ఇష్యూస్ అయిపోతాయి, మానసికంగా ఒక రకమైన ఆందోళన చెందుతారు. సో అందుకు ఈ సోకాల్డ్ వ్యూస్ కోసమో సబ్స్క్రిప్షన్స్ కోసమో నా వీడియో ప్రత్యేకంగా ఎందుకు చూడాలి అని అంటే ఇదే అడ్డదారి. బోల్డ్ వీడియోస్ వస్తున్నాయి, 1-2 లక్షల ఛానల్స్ దాకా ఉన్నాయి తెలుగులోనే. సో అలాంటప్పుడు మమ్మల్ని ప్రత్యేకంగా చూడాలి అంటే ఏం చేయాలి? ఇలాగ వెటకారంగా పెడితే చూస్తారు. అంటే జెన్యున్ గా సిన్సియర్గా వెళ్తే చూడరా, ఇవాళ చూడకపోవచ్చు, 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మీకు వెయిటేజ్ పెరుగుతుంది. ఆయన సొల్లు ఉండదురా, ఈయన థంబ్నెయిల్ ఏం పెట్టాడో లోపల మ్యాటర్ అదే ఉంటుంది. థంబ్నెయిల్ ఒకటి ఉంటుంది, లోపల మ్యాటర్ ఒకటి ఉంటుంది. దానివల్ల ఎందుకు సుబ్మాని పెళ్లి చేసుకుంటుంటే ఎందుకు ఇలాంటి పనికిమాలిన ట్రోల్స్ చేస్తారు? ఇంకొకడు ఉన్నాడు పెద్ద ఆయన, సరిగ్గా ఎవడైనా సెలబ్రిటీ పెళ్లి చేసుకుంటే ఈ సెలబ్రిటీలు సరిగ్గా 3 ఏళ్ళ తర్వాత విడిపోతారు, ఈ సెలబ్రిటీలు 3 ఏళ్ళ తర్వాత ఇలా అయిపోతారు, ఎందుకే ఆయనకి ఎవడు అడిగాడా? తప్పు కదా, వాళ్ళ ఉసురు పోసుకోవడం ఎందుకు? సో ఇవేవి కాకుండా పెళ్లి చేసుకుంటున్నారు. అరే మంచి కాన్సెప్ట్ రా, డ్రెస్ కోడ్ పెట్టాడు, ఒక రకమైన టీషర్ట్స్, దాని మీద అల్లు ఆర్మీ అనే సింపుల్ గా ఏదో పెట్టారు, బాగుందిరా కాన్సెప్ట్, మనం కూడా ఫాలో అవుదాం, లేదా మనం ఇంకో కొత్తగా ఇన్నోవేటివ్ గా ఆలోచించి ఇంకోటి ప్లాన్ చేద్దాం. అది కదా, అది పోటీతత్వం, అది హాస్య, అది ఏమంటారు హెల్దీ కాంపిటీషన్ అన్నమాట. ఆరోగ్యకరమైన పోటీతత్వం ఉండాలి. అంతేగాని మండిపోయి విరుచుకు పడిపోయి కుళ్ళుకొని లేనిపోని అభాడాలు పెట్టేసి వీడి మీద ఒకటి రాస్తే వీడి వెంటనే యాంటీగా ఏదో రాసేయడం, ఆ బొంగులే వీడికి ఏముంది, అట్టర్ ఫ్లాప్ రా, ఆ డ్రెస్ కోడ్ పెట్టారు కానీ ఏం బాగాలేదురా, నీకెందుకు, అరే ఆడలా పెట్టాడు, వీడికి పై ఎత్తు వేసి మనం ఏం పెడదాం, మన గురించి మన ఫ్యాన్స్ గురించి మాట్లాడుకునే ఏం చేద్దామని అనుకోవాలి. కానీ ఇట్లాంటి థంబ్నెయిల్స్ పెట్టి వాళ్ళ మధ్య చిచ్చు పెడితే మీకు వచ్చేది ఏమీ లేదు. ఇంకా మీ ఛానల్ మీద కాపీ రైట్స్ పడతాయి, లేదంటే స్ట్రైక్ పడుతుంది, అది చూసుకోండి దయచేసి ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ.